మనకి మొత్తం రాష్ట్రంలో పవర్ షార్టేజ్ ఒక 2000 megawatts ఉంది. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ప్రణాళికతో ఒక 91,000 megawattlతో విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్లే ఆఫ్ అబౌట్ 91,000 crores of Indian rupees, we are going to augment our power capacity. We are going to quadruple it, not triple it, but quadruple it, and we are going to take it to 23,000 megawatts by the year 2019. సో ఒక క్లియర్ కట్ ఆలోచనతో మనం డైరెక్ట్గా ఇప్పుడు 4,320 మెగావాట్ల పవర్ను 23,000 మెగావాట్లకు తీసుకుపోయే ఒక ప్రణాళిక కూడా చేసుకున్నాం. దానికి ఫినాన్షియల్ క్లోజర్ కూడా మనం చేసుకోగలిగాం. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్, అదేవిధంగా పవర్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్, వీరందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ 10%, మిగతా 90% ఫ్రమ్ దీస్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని రాబోయే 4 ఏళ్లలో పవర్ని మనం పూర్తి స్థాయిలో నాట్ జస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ స్టేట్, బట్ వీ విల్ బి ఎ పవర్ సర్ప్లస్ స్టేట్. భవిష్యత్తులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్కి అవసరం పడ్డా కూడా మనం పవర్ అమ్ముకునే పరిస్థితి, వారికి విద్యుత్ ఇచ్చే పరిస్థితులు కూడా తప్పకుండా ఉంటామని కూడా తెలియజేస్తాం. రెండవది డ్రింకింగ్ వాటర్. In the US and in many other Western countries, drinking water is a non-issue. When you talk about potable drinking water, it is scoffed at. అరే ఇది కూడా పెద్ద సమస్య అని. కానీ భారతదేశంలో పెద్ద సమస్య ఉంది. ఈరోజు భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము చేయని సాహసాన్ని మనం చేస్తా ఉన్నాం. గుజరాత్లో వాటర్ గ్రిడ్ చేసినామని చెప్పినారు వాళ్ళు. నేను పర్సనల్గా పోయినాను అలాంగ్ విత్ మై ఇంజనీర్స్ అండ్ మై సెక్రటరీ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేసింది కూడా చాలా లిమిటెడ్గా చేసింది. వాళ్ళు కేవలం ఒక 60% మాత్రమే రాష్ట్రంలో, అది కూడా విలేజ్లో ఒక పాయింట్ వరకు మాత్రమే నీళ్లు తీసుకొచ్చి అక్కడ పార్టబుల్ వాటర్ ఇచ్చినారు తప్ప ఇంటింటికి ఇవ్వలేదు. సాధారణంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎలక్షన్లకు ముందు వాగ్దానం ఇస్తారు. మేము ఎవరైనా కూడా ఇక్కడ పోటీ చేసిన వాళ్ళం ఎలక్షన్లకు ముందు వాటిని ఆపద మొక్కలు అంటారు. ఓట్ల కోసం అప్పుడు ఏది అడిగితే చెప్పాల్సిన పరిస్థితి. గుడి కావాలా ఇచ్చేస్తా, బడి కావాలా ఇచ్చేస్తా, నోటికి ఎంత వస్తే అంత చెప్పడమే ఉంటుంది ఎలక్షన్ల ముందు. సాధారణంగా ఎప్పుడైనా కూడా ఎలక్షన్ల ముందు కమిట్మెంట్లు, వాగ్దానాలు, హామీలు వర్షాలు ఉంటాయి అన్నాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సాధారణంగా రాజకీయ నాయకులు అంత ఈజీగా దొరకదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి ఎవరు అడగలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, 2 నెలలు గడిచింది. We were studying all different schemes across the country. We were trying to imbibe the best practices from across the country. ఆ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు రాబోయే 4.5 సంవత్సరాలు ఏ ఎలక్షన్ కూడా లేదని తెలుసు. కనుచూపు మేరలో ఎలక్షన్ లేదు. అయినా సరే పట్టుబట్టి ఆయన 17-18 సంవత్సరాల కిందట ఆయన నియోజకవర్గం సిద్దిపేటలో ఏ రకంగానైతే 180 గ్రామాలకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినారో అదే పద్ధతిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరు కూడా మళ్ళీ రోడ్ల మీదకి బిందెలు కానీ ఇవన్నీ పట్టుకొని రాకుండా మంచినీళ్ళ కోసం మరి 4 ఏళ్లలో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్ళు ఇవ్వాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి మొత్తం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము తలపెట్టని సాహసాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇంతకుముందు సోదరులు చెప్పారు, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే దట్ షోస్ ద కమిట్మెంట్ అండ్ ద రిజాల్వ్ ఆఫ్ ద లీడర్షిప్. ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగను అనే ధైర్యాన్ని కూడా ప్రదర్శించిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్. జస్ట్ టు గివ్ యూ అ క్విక్ idea as to what this entails, we are going to lay a pipeline. When I say pipeline, I mean pipes of all kinds and all sizes. All in all, this water grid will have 126,000 kilometers of pipeline being laid across the landscape of Telangana. So we'll pretty much be digging up the entire landscape in the next 3 years. So, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 30-35 కోట్ల రూపాయలతో వాట్ వీ థాట్ ఆఫ్ ఇస్ ఎట్లా అవుతున్నాం, మరి తవ్వినప్పుడు మిగతా యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో ది బేసిక్స్ లెట్ us also get them right. ఆ సమయంలో మేము ఆలోచించింది ఏమంటే, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు డిజిటల్ ఇండియా, భారతదేశాన్ని ఒక డిజిటల్ దేశంగా మార్చాలి అంటున్నారు, స్మార్ట్ సిటీస్ అంటున్నారు. మరి డిజిటల్ ఇండియా అంటే పేరు చెప్తున్నాగా అసలు ఏంది డిజిటల్ ఇండియా అంటే? సో మేమేం ఆలోచించినామంటే, let us go with one slogan. While we are doing this water project, let us also do something unique which is not done by any other state in the country. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేయలేదు. ఇంటింటికి నల్లా అనేది ఎవరు ఇవ్వలేదు. మేమేం ఆలోచించామంటే ఐటీ డిపార్ట్మెంట్ వైపు నుంచి, నేను సిన్స్ ఐఎమ్ హెడింగ్ బోత్ ఐటీ అండ్ పంచాయత్ రాజ్, both of them come under me. So what we have thought of is, we thought of a unique scheme wherein what we are now trying to do is, along the side of the water grid pipeline, we are also going to lay fiber optic network across the length and breadth of Telangana, and we will be giving a broadband connection to each and every household, which is unique and which is one of its kind. Imagine the possibilities, and most of you are all in the IT arena, so you can imagine. ఒకసారి ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇస్తే ఎన్ని రకాల కార్యక్రమాలు దానివల్ల చేయొచ్చు, హౌ మెనీ విజిటర్స్ అండ్ హౌ మెనీ avenues of opportunity open up in rural Telangana, you can imagine.
because the last mile is always the challenge. Last mile has always been the challenge, be it the United States or India. ఒకసారి ఆలోచిస్తే ఈ హెల్త్ లో let's say in New Jersey there is a wonderful doctor out here who wants to help out say rural masses in India. There can't be a better avenue than this. Somebody speaking here, somebody doing a TED talk can actually be broadcast across the length and breadth of Telangana. E-education, some wonderful lecture in Harvard can be broadcast across the length and breadth of Telangana. E-commerce, whatever E that there is, e-governance initiatives, అన్ని కూడా మనం ఇంటింటికి డైరెక్ట్ గా తీసుకుపోయే ఒక అద్భుతమైన అవకాశం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయబడలేదు. The smartness of this idea is you're actually piggybacking on the water grid project and therefore you're saving the cost, because if you think about it, the cost of the cable itself is not much. The fiber optic cable, it doesn't cost much. The real cost, 80% of the cost actually is digging up and restoring it. So therefore, now that we're piggybacking on the water grid project, the cost comes down drastically. So ఇది కూడా ఒక కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. దాంతో పాటుగా ఈరోజు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ప్రతి గ్రామంలో తెలంగాణలో చెరువులు కుంటలు, ఒక్కో గ్రామంలో 10-20 చెరువులు కుంటలు ఉన్న గ్రామాలు కూడా ఎట్లా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదార కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత ఐడియా ఉంది. మరి గ్రామాన ఉండే చెరువులు కుంటలు పునరుద్ధరించి 46,000 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి తెలంగాణలో. మరి ఇవన్నిటిని కూడా రాబోయే 5 సంవత్సరాలు సంవత్సరానికి 20% చొప్పున టేకప్ చేసి ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా మిషన్ కాకతీయ పేరు మీద మరి మొత్తం ట్యాంక్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం 9,000 చెరువులు కుంటలు మనం పునరుద్ధరిస్తున్నాం. అందులో ఇప్పుడే మరి చాలా మంది సోదరులు ముందుకు వచ్చి మేము కూడా మా ఊళ్ళో చెరువుకి కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి దాదాపుగా వేలాది డాలర్లు అనౌన్స్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ చెరువుల గురించి కుంటల గురించి మీకు ఒక బేసిక్ ఫ్యాక్ట్ ఐడియా ఉండాలి. ఈ చెరువులు కుంటలు 46,000 చెరువులు కలిపితే దాదాపు మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఇస్ అబౌట్ 265 TMCs. 265 TMCలు అంటే కరెక్ట్ గా నిజంగా చుక్కను కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకు వచ్చే ప్రతి రెయిన్ వాటర్ని కూడా, రెయిన్ డ్రాప్ని కూడా మనం కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకుని ఒడిసి పట్టుకున్నట్టయితే 265 TMCలతో 26.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. 265 TMCలు అంటే ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినంత సమానం. నాగార్జున సాగర్ మొత్తం కెపాసిటీ ఒరిజినల్ గా కట్టినప్పుడు 265 TMCలు, అందులో ఆంధ్రాకి 132 TMCలు, తెలంగాణకి 132 TMCలు ఆనాడు అలొకేట్ చేశారు. సో essentially by desilting these tanks and repairing them, you are actually creating another engineering marvel which is nothing short of a Nagarjuna Sagar. సో ఈ మిషన్ కాకతీయకు ఉండే ప్రాధాన్యత ఎంత గొప్పదంటే, చెరువు బాగుంటే ఒక రైతు మాత్రమే బాగుపడదు. చెరువు బాగుంటే ఆ ఊర్లో గ్రౌండ్ వాటర్ వస్తుంది. చెరువు బాగుంటే చెరువు మీద ఆధారపడి కులవృత్తులు ఏవైతే ఉంటాయో, గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వారందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. చెరువు బాగుంటే ఆ ఊరికి కల్పతరువు మాదిరిగా ఉంటుందన్న ఉద్దేశంతో మన మిషన్ కాకతీయ కూడా ప్రత్యేకంగా తీసుకోవాలి. దాంతోపాటు అనదర్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్, మనం సాగునీరు, తాగునీరు, పవర్, ఈ బేసిక్స్ 3 తీసుకున్న తర్వాత వి ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద గ్రీన్ కవర్ ఆఫ్ తెలంగాణ. బికాస్ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే, ఈరోజు మేము ఏ గ్రామానికి పోయినా ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా ప్రజలు వచ్చి చెప్తా ఉంటారు, రైతులకు చెప్తా ఉంటారు, సార్ కోతులు వస్తున్నాయి సార్ బాగా ఊళ్ళలో, కోతుల సమస్య బాగా ఉంది సార్, మేము పంట అంతా కష్టపడి పండిస్తే లాస్ట్లో వచ్చి నాశనం చేసిపోతున్నాయి పంటలు. సో ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ రైతులతో మాట్లాడుతున్నారు, కోతులు ఎందుకు వస్తున్నాయి ఊళ్ళకి, నువ్వు దాని జాగ్రత్త తీసుకున్నావు, అది వచ్చి నీ జాగ్రత్త తీసుకుంటుంది, నువ్వు మొత్తం అడవులు నాశనం చేస్తే అది ఊళ్ళలోకి వచ్చి పడుతుంది. సో వాట్ వీఆర్ ట్రైడ్ అంటే ఏదో కోతుల కోసం మాత్రమే చేస్తున్న కార్యక్రమం కాదు, టు ఇంప్రూవ్ ద గ్రీన్ కవర్ ఆఫ్ తెలంగాణ, టు బి అ మోడల్ స్టేట్. బికాస్ వానలు వాపస్ రావాలంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద గ్రీన్ కవర్. ఒకనాడు పచ్చగా కలకల్లాడుతున్న తెలంగాణ ఈరోజు అపారంగా డిఫారెస్టేషన్ అనండి, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనండి, ఈరోజు ఆర్ గ్రీన్ కవర్ ఇస్ shrunk to about 25%. Any state or any country that wants to be a model state or a nation with regard to protection of environment, it has to have a minimum green cover of 33%. So we're trying to do that minimum. In the next 4 years that we have, ఈ జూలైలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతాం. హరితహారం, తెలంగాణకు హరితహారం పేరు మీద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ప్రయాసం. దిస్ ఇస్ ద 3rd బిగ్గెస్ట్ ఎఫర్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ టు ఇంప్రూవ్ ది గ్రీన్ కవర్. 230 కోట్ల మొక్కలను మనం ఈ రాబోయే 4 ఏళ్లలో నాటబోతా ఉన్నాం. దాదాపు ప్రతి గ్రామంలో
1,00,000కు పైన మొక్కలు నాటబోతాం. మీరు అనుకోవచ్చు 1,00,000 మొక్కలు అంటే ఒక గ్రామంలో ఎక్కడ నాటుతారని మీరు కూడా అనుకోవచ్చు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ avenues. స్కూల్స్ కానీ మన అసలు అవెన్యూ ప్లాంటేషన్ మా ఇప్పుడు యూఎస్లో ఎక్కడ తిరిగినా కూడా చిన్న చిన్న రోడ్ల మీద మీరు చూస్తే come summer, come fall, you'll have all these beautiful trees which are planted across various avenues which show wonderful colors. ఆ మాదిరిగా మన పంచాయతీరాజ్ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయాలి. అదే రకంగా మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా మొత్తంగా 240 కోట్లు రాబోయే 3 సంవత్సరాలు మనం ప్లాన్ చేయబోతాం. అందులో ఒక 50% మనం కాపాడుకోగలిగిన we would have improved our green cover drastically. We would have done a big favor to our future generations. This is the fourth thing that we're trying to accomplish. And then citizen services కనుక చూసినట్టయితే మనం ఈరోజు మీ సేవా సెంటర్లు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఈరోజు the biggest challenge a citizen has in Telangana or in India anywhere is reaching out to the government. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే లంచం ఇవ్వకుండా ఎవరికో ఎంతో కొంత డబ్బులు ఇవ్వకుండా చేసుకునే పరిస్థితి లేదు అనే ఒక భావన అందరిలో కూడా ఉంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఇస్ టు మినిమైజ్ కాంటాక్ట్, మినిమైజ్ ద ఇంటర్ఫేస్, యూస్ టెక్నాలజీ, ensure that this technology comes into play, reducing corruption, taking out all these unwanted layers. So Me Seva has been doing wonders. Me Seva has done wonderfully well. We offer more than 300 citizen services through Me Seva. Basics, రెవెన్యూ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, మన ఇంకా చాలా రకాల సర్టిఫికేషన్స్ కానీ యూటిలిటీ బిల్స్ పే చేయడం కానీ ఇవన్నీ కూడా మీ సేవ ద్వారా మనం యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని టేకింగ్ ఇట్ స్టెప్ ఫార్వర్డ్, టేకింగ్ ఇట్ స్టెప్ ఫర్దర్. నౌ వీ వాంట్ టేక్ ఇట్ రైట్ డౌన్ టు పంచాయత్ లెవెల్, విలేజ్ పంచాయత్ లెవెల్. ఈ పంచాయత్ అనే ఒక అప్లికేషన్ మనం తయారు చేస్తూ ఉన్నాం. ఈ పంచాయత్ కూడా ఇన్సిడెంటలీ ఐఎమ్ ఆల్సో మినిస్టర్ పంచాయత్ రాజ్ కాబట్టి ఈ కార్యక్రమం మనం చేయబోతా ఉన్నాం. గ్రామీణులకి వాళ్ళ డోర్ స్టెప్ లో మనం సర్వీసెస్ అందించాలి. 300 సర్వీసెస్ కాకపోయినా బేసిక్ 30 సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందించాలని ఒక లక్ష్యంతో మనం ఒక మంచి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని తొందరలోనే నిజామాబాద్ జిల్లా దోమకొండలో అక్కడ ఉండే 18 గ్రామాల్లో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ తొందరలో లాంచ్ చేయబోతాం. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సిటిజన్ సర్వీసెస్ ని గ్రామాల్లో మనం ప్రొవైడ్ చేయడం, దానికి ఇంకా కొన్ని అనుసంధానం చేయాలనిపిస్తా ఉన్నాం. మనం దీన్ని అల్టిమేట్ గా ఒక వన్ స్టాప్ షాప్ కాన్సెప్ట్ కింద మనం దీన్ని డెవలప్ చేయాలనే ప్రయత్నంలో ఉంది. ఇందులో ఈరోజు మనం ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో లక్షలాది రూపాయలు మనం పేమెంట్స్ చేస్తా ఉన్నాం. పెన్షన్స్ కూడా పేమెంట్స్ ప్రతి గ్రామంలో లక్షలాది రూపాయలు చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చూసినట్టయితే జన్ ధన్ యోజన ఈ మధ్యన కొత్త తీసుకుని వచ్చినారు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అనేసి మనం దాన్ని కూడా ఇందులో లెవరేజ్ చేసుకుని దీన్ని ఒక వన్ స్టాప్ షాప్ కింద తయారు చేసి మనం ఒకవైపు ఈ పెన్షన్ పేమెంట్స్, నరేగా పేమెంట్స్, ఇంకోవైపు సిటిజన్ సర్వీసెస్, ఇంకోవైపు రేపటి రోజున అల్ట్రా బ్యాంకింగ్ సొల్యూషన్స్, white labeled ultra banking solutions. Because not every bank can have a branch in each and every village in India, because in Telangana alone we have 10,000 villages. So మరి 10,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో బ్యాంక్ బ్రాంచ్ ఉండలేవు. కాబట్టి we want to come up with a white labeled solution, a banking solution in each and every village, and we also want to tie in the insurance component. Ultimately గా భవిష్యత్తులో భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా, because అమెరికాలో ఎట్లయితే మెడికేర్ ఉందో, ఎట్లయితే ఇన్సూరెన్స్ ఉందో, భారతదేశంలో కూడా భవిష్యత్తులో దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రమాద బీమా కానీ ఇంకా ఆరోగ్య బీమా కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా కలుపుతూ ఒక మైక్రో కాజం ప్రతి గ్రామంలో ఉండే విధంగా కూడా స్కీమ్ డిజైన్ చేస్తా ఉన్నాం.